ॐ सर्वे जनाः सुखिनो भवन्तु। समस्तसन्मङ्गलानि सन्तु। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। Hi viewers, this is Dr. T. Madhusudana, lecturer in Commerce, Government College for Men, Kadapa, Andhra Pradesh. We have been learning different important topics relating to the GST. So in this process, in the various models of GST, today we are going to learn the other important topic, other important model of GST, that is Kelkar-Shah model of GST. Let us start. So Kelkar-Shah model, the concept of goods and services tax or GST was mooted by Dr. Vijay Kelkar, former finance secretary, in 2004. Kelkar-Shah model of GST is a unified GST model which is based on a grand bargain to merge the central excise, service tax and state VAT to make it a common base for GST. As per this model, two different rates of tax are to be levied by the center and the states. This is like the HST, that is harmonized sales tax model in Canada. So కేల్కర్ షా మోడల్ అనేది మన ఇండియాలో మొట్టమొదట డాక్టర్ విజయ్ కేల్కర్, ఫార్మర్ మాజీ ఆర్థిక సెక్రటరీ, 2004వ సంవత్సరంలో ఈ మోడల్ను డెవలప్ చేశాడు. అంటే మనకు జూలై 1, 2017వ తేదీన జిఎస్టీ మన దేశంలో అమలులోకి వచ్చింది. అయితే 2004 నుంచే ఈ జిఎస్టీకి సంబంధించినటువంటి వివిధ అంశాలను పరిశీలించడం, వివిధ రకాల మోడళ్లను డెవలప్ చేయడం అనేటువంటి ప్రాసెస్ మన దేశంలో స్టార్ట్ అయింది. సో అందులో భాగంగానే మొట్టమొదట కేల్కర్ షా, విజయ్ కేల్కర్ ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించారు భారత ప్రభుత్వం. సో కేల్కర్ షా మోడల్ ఆఫ్ జిఎస్టీ is a unified GST model which is based on a grand bargain to merge the central excise, service tax, state VAT to make it a common base for GST. So Kelkar-Shah model ప్రకారం సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్, స్టేట్ వ్యాట్ ఈ మూడు మెర్జ్ చేసి జిఎస్టీగా రూపొందించాలని ఆయన ఈ మోడల్ను ఆయన ప్రిఫర్ చేశారు. ఈ మోడల్ ప్రకారం రెండు రేట్స్ ఆఫ్ ట్యాక్సెస్, 2 డిఫరెంట్ రేట్స్ ఆఫ్ ట్యాక్సెస్ అనేవి కేంద్రం, రాష్ట్రం విధించాలని ఆయన సూచించారు. ఇది మనకు కెనడాలో ఉన్నటువంటి హెచ్ఎస్టి మోడల్ను పోలి ఉన్నటువంటి మోడల్ ఇది. సో కాబట్టి ఈ మోడల్ ఈయన వివిధ దశలలో అభివృద్ధి చేయాలని సూచించాడు. సో ఆ దశలు ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం. సో ది కేల్కర్ షా మోడల్ సజెస్టెడ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జిఎస్టీ ఇన్ 4 స్టేజెస్ ఇన్ ఇండియా. ఈ
కేల్కర్ షా మోడల్ ప్రకారం జిఎస్టీ అనేది 4 దశల్లో ఇంప్లిమెంట్ చేయాలని ఈయన సూచించారు. సో అందులో ఫస్ట్ స్టేజ్ ఏమిటంటే ఎస్టాబ్లిషింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిస్టమ్స్. సో మొదటి దశ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని స్థాపించడం. అంటే మనకు ఫిజికల్ పద్ధతిలో, భౌతిక పద్ధతిలో ట్యాక్సులు విధించడం, వసూలు చేయడం కాకుండా సాఫ్ట్వేర్ అనేది జిఎస్టీకి మొట్టమొదట రూపొందించాలి అని ఈయన సూచన చేశాడు. అది మొదటి దశ. అంటే మొట్టమొదట జిఎస్టీని ఎలా అమలు చేయాలి, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి ప్రయత్నం చేయాలని ఈయన సూచించాడు. అది మొదటి దశ. నెక్స్ట్ స్టేజ్ 2 బిల్డింగ్ ద సెంట్రల్ జిఎస్టీ. సో సెంట్రల్ జిఎస్టీని మొదట ఎలా విధించాలి, ఎలా దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏమిటి అనేది డెవలప్ చేయాలని ఈయన సూచించాడు. ఎందుకంటే సెంట్రల్ లెవెల్లో మొట్టమొదట పకడ్బందీగా అమలు చేస్తే తర్వాత రాష్ట్రాలు వాటిని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రాలు కూడా అదే పద్ధతిలో ముందుకు వెళ్ళవచ్చు అనేది ఈయన యొక్క వాదన. సో దట్ ఈస్ స్టేజ్ 2 బిల్డింగ్ ద సెంట్రల్ జిఎస్టీ. నెక్స్ట్ నెంబర్ 3 పొలిటికల్ ఎఫర్ట్ ఆఫ్ అగ్రీయింగ్ ఆన్ గ్రాండ్ బార్గెయిన్. సో మనకు దేశంలో జిఎస్టీ అమలు చేయాలి అంటే మొదట పొలిటికల్ కాన్సెన్సస్ అంటే రాజకీయ ఏకీకృత నిర్ణయం అనేది జరగాలి. అంటే రాజకీయపరమైనటువంటి నిర్ణయం కాబట్టి ఇది. సో అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపి వారి యొక్క అభిప్రాయాలను కూడా తీసుకొని వారికి ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేసి సో రాజకీయంగా ఖచ్చితంగా ఒక పద్ధతి ప్రకారం ముందుకెళ్ళాలి అనేది ఈయన యొక్క వాదన. అది 3వ దశలో ఇది జరగాలి. దట్ ఈజ్ పొలిటికల్ ఎఫర్ట్ ఆఫ్ అగ్రీయింగ్ ఆన్ గ్రాండ్ బార్గెయిన్. వివిధ రాజకీయ పార్టీల మధ్య సరైనటువంటి ఒక సుహృద్భావ చర్చలు అనేవి జరగాలి. సో తద్వారానే జిఎస్టీని మనము అమలు చేయవచ్చని ఆయన చెప్పాడు అనమాట. నెక్స్ట్ నెంబర్ 4 లాస్ట్ స్టేజ్లో ఇంటరాక్షన్ విత్ స్టేట్స్. సో రాష్ట్రాలతో కూడా ఇంటరాక్షన్ అనేది జరగాలి. ఎందుకంటే జిఎస్టీ అమలు చేయడం వల్ల రాష్ట్రాలకు వచ్చేటువంటి సమస్యలు ఏమిటి, లేదా రాష్ట్రాలకు వచ్చేటువంటి ప్రయోజనాలు ఏమిటి, ఇవన్నీ కూడా రాష్ట్రాలతో చర్చిస్తేనే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అందుకు అంగీకరిస్తాయి. కాబట్టి ఈ విధంగా మన దేశంలో జిఎస్టీ అనేది ఈ 4 దశలలో రూపొందించాలని మనకు కేల్కర్ షా గారు ఈ మోడల్ని డెవలప్ చేశారు. ఇక ఈ మోడల్ యొక్క ఫీచర్స్ ఆఫ్ కేల్కర్ షా మోడల్ యొక్క లక్షణాలు. నెంబర్ 1 దిస్ మోడల్ intended to merge central excise, service tax and state VAT into one common base. సో ఈయన ఈ మోడల్లో ఏం సలహా ఇచ్చాడా అంటే, ఈయన సూచన ఏం చేశాడా అంటే, నెంబర్ 1 సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్, స్టేట్ వ్యాట్ ఈ 3 కంబైన్డ్ చేసి జిఎస్టీలో వీటిని మెర్జ్ చేయాలని, వీటిని విలీనం చేయాలని ఈయన సూచించాడు. అది మొదటి లక్షణం. నెక్స్ట్ నెంబర్ 2 3 ad valorem rates ప్రపోజ్డ్ ఇన్ అడిషన్ టు 0 రేట్. ఈ మోడల్లో కేల్కర్ షా గారు 3 రేట్లు ప్రపోజ్ చేశాడు. అంటే 0 రేటుకు అదనంగా 3 రేట్లు ఈయన సజెస్ట్ చేశాడు. సో సెంట్రల్ లెవెల్లో అట్ సెంట్రల్ 6%, 12% అండ్ 20%. అట్ స్టేట్ లెవెల్ 4%, 8%, 14%. ఈ 3 రేట్లను ఈయన సజెస్ట్ చేయడం జరిగింది.
నెక్స్ట్ నెంబర్ 3 ఫీచర్, దిస్ మోడల్ ఈజ్ సిమిలర్ టు ది హెచ్ఎస్టి మోడల్ ఇన్ కెనడా. సో ఈ మోడల్లో కెనడాలో అమలులో ఉన్నటువంటి హెచ్ఎస్టి మోడల్ను అనుసరించి ఆ మోడల్ ప్రకారం ఈయన సూచన చేయడం జరిగింది. నెక్స్ట్ నెంబర్ 4, జిఎస్టి టు బి లెవీడ్ బోత్ బై ది సెంటర్ అండ్ ది స్టేట్స్. సో జిఎస్టి అనేది తప్పనిసరిగా కేంద్రము మరియు రాష్ట్రాలు రెండు కూడా విధించాలని ఈయన సూచించాడు. నెక్స్ట్ నెంబర్ 5, ది మోడల్ ఆల్సో ప్రపోజ్డ్ దట్ ది సెంట్రల్ shall collect tax revenue from the big industries and the states will collect from the smaller industries. సో ఈయన ఏం సూచన చేశాడయా అంటే సెంట్రల్ కేంద్ర ప్రభుత్వము పెద్ద పెద్ద వ్యాపార సంస్థల నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయాలి, ఇక రాష్ట్రాలు చిన్న చిన్న ఇండస్ట్రీస్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయాలి అని ఈయన సూచన చేశాడు. అంటే కేంద్రము ఒక ఏరియా, రాష్ట్రము ఒక ఏరియాలో ట్యాక్స్ కలెక్ట్ చేయాలని ఈయన సూచన చేశాడు. నెక్స్ట్ నెంబర్ 6, దిస్ మోడల్ did not consider the provisions of the constitution as it proposed center and states to collect tax revenues on the basis of size of industries, hence was not considered appropriate. అయితే ఈయన సూచన చేసినట్లుగా అంటే పెద్ద పెద్ద పరిశ్రమల నుంచి కేంద్రం వసూలు చేయాలి పన్ను, చిన్న పరిశ్రమల నుంచి రాష్ట్రాలు వసూలు చేయాలి అనేటువంటి సూచన చేయడం అనేది మనకు రాజ్యాంగం ప్రకారం అది వీలు కాదు. ఎందుకంటే రాజ్యాంగంలో ఈ విధంగా పరిశ్రమల స్థాయిని బట్టి ట్యాక్సులు వసూలు చేసే విధానం లేదు మనకు. కాబట్టి ఈ మోడలు మనకు అంతగా సూటబుల్ కాదని చాలామంది అభిప్రాయపడ్డారు. నెక్స్ట్ నెంబర్ 7, ఇంపోర్ట్స్ టు బి లయబుల్ టు బోత్ సెంట్రల్ జిఎస్టి అండ్ స్టేట్ జిఎస్టి. సో మనం దిగుమతుల మీద కూడా తప్పనిసరిగా సెంట్రల్ జిఎస్టి, స్టేట్ జిఎస్టి విధించాలని ఈయన సూచన చేశాడు ఈ మోడల్లో. సో ఈ విధంగా వివిధ రకాలైనటువంటి ప్రతిపాదనలను చేస్తూ కేల్కర్ షా మోడల్ అనేది డెవలప్ చేయడం జరిగింది. సో తర్వాత కాలంలో ఈ మోడల్ బేస్ చేసుకొని మరికొన్ని కమిటీలు ప్రభుత్వము నియమించి వాటి ద్వారా కూడా అధ్యయనాలు జరిపి వారు ఇచ్చినటువంటి రికమెండేషన్లు కూడా పరిశీలన చేసి ఈ జిఎస్టీ మీద ఏ విధంగా ముందుకెళ్ళాలి, హౌ టు ఎనాక్ట్ జిఎస్టీ ఇన్ ఇండియా అనేది రకరకాల చర్చలు జరిపి మన దేశంలో జూలై 1, 2017 నుంచి ఫ్రమ్ July 1, 2017 ది country has enacted or country has implemented the GST all over India. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.